దేవుని నామమునకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము శిష్యుడైన అంద్రియ. యోహాను సువార్త 1:41 ప్రకారము, అంద్రియ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థమండి. తన కుటుంబమునకు చెందిన చేపల వ్యాపారంలో పనిచేయడంతో పాటు అంద్రియ బాప్తిస్మమిచ్చే యోహాను బోధలను అవలంబించడమే కాకుండా అతని శిష్యుడిగా కూడా పేరు పొందాడండి. యోహాను సువార్త 1:35-40 ఈ విధముగా యేసును గూర్చి యోహాను దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించగా విన్నాడు. అది ఆయన మెస్సయ్య అని చేసిన స్పష్టమైన ప్రకటన. ఈ నూతన బోధకుణ్ణి గూర్చి మరింతగా తెలుసుకోవాలనే ఆశతో యేసును వెంబడించాడు. ఫలితంగా ఆయనతో ఒక సాయంకాలమున గడిపే భాగ్యము కూడా లభించింది అంద్రేయ గారికి. ఈ సమావేశము ద్వారా తాము చిరకాలంగా కనిపెడుతున్న క్రీస్తు ఆయనే అని నిర్ధారణకు వచ్చాడు అంద్రియ. ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాత అంద్రియ చేసిన మొట్టమొదటి పని తన సహోదరుడు సీమోనును ఎక్కడ ఉన్నాడో వెదికి, మేము మెస్సియాను కనుగొంటిమి అని అసాధారణ వార్త చెప్పడమే ఆయనకి చాలా బాగా అనిపించింది. అప్పుడు అతడు తన సహోదరుని యేసుని కలుసుకోవడానికి వెంట పెట్టుకొని తీసుకుని వచ్చాడండి. యోహాను సువార్త 1:41-42 ఆ తర్వాత యేసు ప్రభు ఈ సహోదరుని తన శిష్యుడిగా వెంబడించమని పిలిచాడు. ఒకసారి అంద్రియ ఇతర శిష్యులు వేలాది మంది జనసమూహంని ఎదుర్కోవాల్సి వచ్చింది. జనసమూహములకు ఆహారం ఎక్కడ కొంటారు అని ప్రభు అడిగితే ఆ ప్రశ్నకు శిష్యులు బిత్తరపోయారు. అయితే అంద్రియ ఒక పిల్లవాడితో పరిచయం పెంచుకున్నాడంట. ఆ సమయంలో ఆ పిల్లవాడి దగ్గర కొన్ని యవల రొట్టెలు, కొద్దిగా చిన్న చేపలు ఉన్నాయంటండి. ఈ కొద్దిపాటి అంద్రియ ఆహారాన్ని ప్రభు దృష్టికి తెచ్చాడండి. అప్పుడు ప్రభువు దానిని వృద్ధి చేసి ప్రార్థించి ప్రజలకు పంచిపెట్టగా 5,000 మంది పురుషులు తిన్నారటండి. యోహాను సువార్త 6:4-14 యేసును నిర్బంధించడానికి కొద్దిగా సమయం ముందు కొందరు గ్రీకులు యేసును చూడగోరారు. అంద్రియ ఇక్కడ కూడా మధ్యవర్తిగా పనిచేసి వారి అభ్యర్థనను తన గురువుకు తెలియచేశాడండి. యోహాను సువార్త 12:20-22 దీనంతటిని బట్టి చూస్తే అంద్రియ మంచి జట్టు పనివాడులాగా కనిపిస్తున్నాడు కదండి. ప్రజలను ఒకరితోనొకరు సంబంధం కలపడము, ముఖ్యంగా యేసుతో కలపడము నేటి విశ్వాసులు ప్రజలను యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చే విషయంలో అంద్రియ చక్కటి ఆదర్శం అండి. మరి మన దగ్గర కూడా ఏదైనా ఉంటే యేసు ప్రభు చేతిలో పెడితే అది అందరికీ ఆహారం పంచేవారుగా, ఆహారం తినేవారుగా కూడా దేవుడు ఆశీర్వదించి వృద్ధి చేయగలుగుతాడండి. అటు రీతిగా అంద్రియ మరి ఆ చిన్నవాడి దగ్గర నుంచి చేపలు, రొట్టెలు ఇచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రార్థించి 5,000 మంది పురుషులంటే స్త్రీలు ఇంకా వారి పిల్లలు ఉంటారు కదండి, ఇంతమందికి పెట్టడానికి మధ్యవర్తిగా అంద్రియ సహకరించాడండి. అంద్రియ తన శేష జీవితాన్ని యేసుక్రీస్తు సువార్తను నల్ల సముద్రం ఆవల ఉండే సిరియా ప్రాంతంనకు కొనిపోయాడని సాంప్రదాయం చెప్తుందండి. మరికొందరు అతడు అకయ ప్రాంతంలోని పత్రేయ అనే స్థలంలో హతసాక్షి అయ్యాడని, మరి శిలువ ఆకారం కాకుండా ఇంటూ ఆకారం శిలువపై మరణశిక్ష విధించారని చెబుతారండి. దేవుడి రీతిగా ఒక శిష్యుడైన అంద్రియ గురించి దేవుడు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి.